స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడు. ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఆల్రెడీ వచ్చేసి అయితే 1.5 month అయిపోయింది అనమాట. ఇంకా పోయే టైం కూడా అయింది. సో నేనైతే ఒక 4 days ముందే ప్యాకింగ్ అయితే చేస్తున్నా, ఎందుకంటే అసలు దేంట్లో ఏది పెడితే బెటర్ అని. నాకైతే వెయిట్ ఉన్నాయి ఈసారి వచ్చేసి ఏంటంటే 23 kgs 4 bags ఉన్నాయి. కాకపోతే ఇంకా నేనైతే అన్ని తీసుకోదలుచుకోవట్లేదు. నేను చిన్న బ్యాగులు ఉండే నేను తీసుకెళ్లాలంటే ఇప్పుడు అమ్మ బ్యాగ్ తీసుకొని వెళ్ళాలన్నమాట. వచ్చినప్పుడు ఏమైందంటే ఒక బ్యాగే ఉండే మా ఇద్దరికి. ఇప్పుడు మా పాప కూడా టికెట్ ఉంది కాబట్టి 23 kgs 2 వచ్చినాయి మా ఇద్దరికి. సో అలా ఈ రెండిట్లలో 23. ఈ చిన్న బ్యాగ్ లో కూడా పెద్ద పెద్ద వెయిట్ ఉన్నవి. ఇగో ఈ గిన్నెలు గ్లాసులు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అనమాట. స్టీల్ ఐటమ్స్ ఇండెక్స్ మీదకి కావాలి అని చెప్పేసి పెద్ద పెద్ద వెయిట్ ఉన్నవి తీసుకున్నా. సో అవన్నీ ఇందులో పెట్టేస్తా. లేదు ఇంకా పట్టట్లేదు అనుకుంటే పెద్ద బ్యాగ్ ఇస్తా అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ అయితే సర్దాలి. నేను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అయితే ఇవాళ ఉతికినాం అనమాట. ఈ కొత్త బట్టలన్నీ కొన్ని ఉన్నాయి. సో ఆల్రెడీ బ్యాగ్లలో అయితే సర్దేసిన, ఇంకా ఈ పెట్టేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇక్కడ చూడండి గిన్నెలు, స్టీల్ సామాన్లు, తర్వాత మా తాతయ్య ప్లేట్స్, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఈసారి నాకు బ్యాగులు ఎక్కువే ఉన్నాయి. నా సూట్ కేసు అక్కడ ఒకటి పైకి ఎక్కినాయి. ఎన్ని సూట్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ దింపైతే ఇంకా సర్దాలన్నమాట. ఇప్పుడు మొత్తం తీసుకొచ్చాయని ఇట్లా పెట్టేసిన స్టఫ్ ఫుల్గా. సో ఇవన్నీ సర్దేయాలి. మా పాపకు ఆ డ్రమ్స్ ఆర్డర్ పెట్టాను. సో ఒక బ్యాగ్ అయితే ప్రెసెంట్ ఖాళీగా ఉంది. మిగతా బ్యాగ్లన్నిట్లలో నేను తీసుకున్న బట్టలు అంటే నేను ఇక్కడ రావడానికి ముందే ఆర్డర్ పెట్టుకున్నా. సో అన్ని తీసుకోవాల్సిన బట్టలు అన్నీ కూడా ఇందులో పెట్టేసాను అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ డైలీ వేర్కి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి వరకే నేను వాడుతున్నా. సో ఇంకా ఏమేమి తీసుకోవాలి ఏంటి అని అయితే అన్నింటిలో పెట్టుకున్నాం కాబట్టి వీటిని సెగ్రిగేట్ చేయాలన్నమాట. కొన్నిట్లలో బట్టలు, కొన్నిట్లలో బట్టలు, కొన్ని సామాన్లు అలా అయితే సపరేట్ చేయాలి. ఇంకా పచ్చళ్ళు వచ్చేసి అయితే ఒక 1 day ముందు అయితే ప్యాక్ చేస్తాను అనమాట. సో ఇప్పటివరకు అయితే ప్యాక్ చేయాలి. నాకు గుండె ఇట్లా అంటుంది అనమాట, ఇవన్నీ ప్యాక్ చేయాలంటే ఈసారి ఉంటుంది. సో ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ కూడా చాలా ఆర్డర్ పెట్టాను. ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా ఆడుకోవడానికి పాము పట్టాలు కూడా పెట్టుకున్నాను అనమాట. నేను చిన్నప్పుడు గేమ్ మా ఇద్దరికి బోర్ కొట్టినప్పుడు సింపుల్గా ఆడుకోవచ్చు అని చెప్పేసి పాము పట్టాలు లూడో గేమ్ పెట్టుకున్నా. తర్వాత బావకి లంచ్ బాక్స్ అని, నెక్స్ట్ వచ్చేసి మా పాపకి డ్రమ్, దోశ ప్యాను, అవన్నీ పెట్టుకున్నా. చిన్న చిన్న ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ కొన్ని తీసుకున్నా. సో ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో పెట్టుకున్నా. ప్రతి ఒక్కటి నేనైతే ఒక షార్ట్ వీడియో అయినా చేసి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మా పాప బర్త్డే అప్పుడు ఇవన్నీ చిన్న చిన్న ఫ్లెక్సీలు పెట్టించాం కదా. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే నేను తెచ్చుకున్నాము. ఒకటి చూసుకొని మంచిది అక్కడ పెట్టుకున్నామని చెప్పేసి తెచ్చుకున్నాం. ఇది ఒకటి, ఇంకొకటి మా మ్యారేజ్ కూడా తెచ్చుకున్నాం. బెడ్రూమ్లో పెట్టేస్తాం. మా బెడ్రూమ్లో మా పాపది మరి ఎట్లాగో ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కుప్ప పెట్టేసి ఉన్నాయి అనమాట. సో అక్కడన్నా పెట్టుకుందామని చెప్పేసి తీసుకెళ్తున్నారు. సో ఇదొకటి, ఇది అవసరం లేదు డ్రెస్. ఈసారి అయితే మొత్తం నాకు ప్యాకింగ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది అనమాట. అంటే లాస్ట్ టైం ఇండియా ఒక 7 months బ్యాకే వచ్చా కాబట్టి అప్పటికి నేను రావడము, తర్వాత మళ్ళీ బావ వెళ్ళేటప్పుడు బావయ్య మొత్తం నేనే ప్యాక్ చేయడము, మళ్ళీ మావి ప్యాక్ చేసుకోవడం, అలా మొత్తం సర్దుతానే ఉన్నట్లుంది. సో ఇప్పుడు అన్నీ ఆ బ్యాగ్లో కొన్ని, ఈ బ్యాగ్లో కొన్ని సపరేట్ చేస్తా. ఓపిక లేదు ఫ్రెండ్స్. సర్దే బాగా తప్పట్లేదు. ఆడనే సర్దారి, ఏదైనా సర్దారి. సర్దుడు హెయిర్ స్టైల్ నేనే వేసా. చెప్తున్నా మా చెల్లి నేను ఊరికే జడేసుకుంటే జడేస్తా అంది. ఫ్రెంచ్ ఫ్లాట్ వేసింది. యాక్చువల్గా ఫ్రెంచ్ ఫ్లాట్ నేర్చుకొని ఎప్పటి నుంచి ఉంటుంది కానీ నాకు అంత ఓపిక రాదు. ఈ చెయ్యి ఇట్లా 2 వేయంగానే చేతులు డ్రెస్. 3 days ఉంది కదా. సో పచ్చళ్ళు ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ అవన్నీ అన్నిట్లలో కొన్ని అయితే పెట్టాలన్నమాట. అన్నీ ఒక దాంట్లో పచ్చళ్ళు పెట్టకూడదు కాబట్టి ఇంకా బట్టలు కూడా కొన్ని అయితే సపరేట్ చేస్తూ ఉన్నాను. ఈ డ్రెస్లన్నీ నేను కొంచెం లావ్ అయితే నాకు అది కరెక్ట్ సరిపోతాయి. ఇట్టే ఉన్నా అనుకో అన్ని లూజ్ ఉంటాయి. బ్లూ బ్యాగులో కొంచెం తీసుకుని ఏం లేవు. ఏం బ్యాగ్లో లేవా? బట్టలు ఇట్లా పెట్టుకోవాలి. చాలా పెట్టినగా చూద్దాం అవన్నీ తర్వాత. ఫస్ట్ అయితే సర్దాం. ఈసారి ఇండియాలో ఉండేదే తక్కువ డేస్. అటు ఇటు తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దు అనుకున్నా, ఎటు పోదలుచుకోలేదన్నమాట. ఎంతసేపటికి ఇంట్లోనే ఉన్నా. అమ్మ చేసి పెడితే తినడమే కష్టమైపోయింది. ఈ ఎండలకి అంత ఉండే ఎండలు. లొకేషన్ ఫోన్ చేసిండు దీనికి, అందుకే
ఏమో మా తాతయ్య చనిపోయినప్పుడు ప్లేట్స్ అన్నమాట. వీటి మీద నేమ్స్ లేవు. సరే మాట్లాడు. హలో, అక్కడ పెట్టి కాదు మాట్లాడు, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా మాట్లాడు. అట్లా పెట్టుకోవసరం లేదు, ఇట్లా మాట్లాడు. హలో మామా. తిన్నామా అడుగు మామ. అయితే లండన్ నుంచి తమ్ముడైతే కాల్ చేసినమాట. సో మేము లాస్ట్ టైం ఇండియా వెళ్ళడానికి ఒక 2 months ముందే వాడు లండన్ అయితే వెళ్ళిండు. సో ఇంకా మా పాపనైతే చూడలేనమాట. వాడు ఎప్పుడు వస్తాడో, మళ్ళీ వాడు వచ్చినప్పుడు మేము రాము, మేము వచ్చినప్పుడు వాడు రానమాట. అలా కలవడం అయితే మా ఇద్దరి మధ్యలో అయితే గ్యాప్ అయితే వస్తుంది. హలో అని మాట్లాడు. లండన్ లండన్ ఫోన్ తీసుకుపోయి ఆడబడేసిన వేరేసిన. లోకి మామ ఉండు, ఈ ఫోన్ నీదే. చూడపోయి అది అడ్రస్ కూడా మంచిగా పెట్టుకో. పోయింది కదా ఇక్కడైతే అసలు సర్దడానికి అస్సలు ఓపిక లేకుండా అనమాట. లాస్ట్ వరకు అయితే ఇంకా నా బాడీ 0 అయిపోయింది. అయినా కూడా ఇక తప్పలేదనమాట. ఎందుకంటే సర్దకుండా వదిలేసినాం అనుకో, ఇంకా 3 days ఉంది. అసలు ఎంత బ్యాగ్లలో ఎంత పడుతున్నాయి, ఇంకేం కావాలి, అండ్ అన్నీ పెట్టుకోకుండా ఎక్కడ పడేసి ఉంటే మర్చిపోవచ్చు కొన్ని లాస్ట్కి అని చెప్పేసి ఇంకా ముందు అలా సర్ది అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ 1 by 1 కొన్నిట్లలో బట్టలు, కొన్ని థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి అయితే పెట్టాను. మోకం ఎంత నీరసంగా కనపడుతుంది తెలుసా ఫోన్లో. బయట కన్నా ఫోన్లో ఇంకొంచెం నీరసంగా కనపడుతుంది. ఇవన్నీ అయితే సర్దిన ఒక పక్క పిచ్చి వేస్తుంది నాకు, ఎట్ట పెట్టాలో అర్థం కావట్లే. సో మోస్ట్లీ ఇందులో 23 kg ఇందులో బాగానే ఉంది. 15 kgs ఉంటుంది, 15 kgs అబోవ్ అయింది దీంట్లో. చిన్న బ్యాగ్లో పెద్ద వెయిట్ పెట్టేసిన దీంట్లో ఏముండదు. దీంట్లో 5 kgs కూడా కాదు. దీంట్లో ఒక 10 kgs అయింది. ఇంకా ఇవన్నీ అయితే సర్దాలి. సో మోస్ట్లీ అయితే ఇంకో పెద్ద బ్యాగ్ పడుతుంది ఖచ్చితంగా. సో ఇంకో పెద్ద బ్యాగ్ కూడా తీయాలి. నా కూతురు నిద్ర వస్తుంది, చిరాకు చేస్తుంది. కృష్ణ ఏనుగు చూపినానా? ఏంటిది అది? ఆవు వస్తుంది. ఆవు చూపి. ఆవు వచ్చింది. ఆవు నీ గోరింటాకు చూపి మరి. మా అక్క మొక్కం ఇట్లా అయింది మొత్తం ఫైనల్లీ సర్దేసరికి. లాస్ట్ టైం ఈ పవర్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ మళ్ళీ ఏమో చట్టి ఎయిర్పోర్ట్లో వేరే సడన్గా ఎక్కువ చార్జర్ ఇవ్వలేదని అయితే నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టి ఫైనల్గా 3 బ్యాగులు సర్దేశాను. అసలైన స్నాక్స్ ఉన్నాయి, అవి అసలు ఎందులో పెట్టాలో కూడా తెలియదు. ఎక్కడ పోతుంది వేసిన ప్యాకింగ్ చేసి ట్రై చేసిపోతున్నాం. ఇంకేంటి ఇవి ఈ బ్యాగ్లో ఉన్నాయి. ఇంకా కారపూసలు అందులో కవర్లలో ఉన్నాయి, అవన్నీ తీయాలి. అయితే కోదాడైతే వచ్చామన్నమాట. అట్లనే ఇంకా వదిన వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని కూడా పిక్ చేసుకుని వెళ్ళాలి. ప్యాకింగ్ మా ఊర్లోనే అనుకున్నాం కానీ ఆయన దగ్గర మిషన్ ఖరాబ్ అయిపోయినట్టు. సో ఇప్పుడు సడన్గా మళ్ళీ కోడ్ అయితే తీసుకొని రావాల్సి వచ్చింది కదా. ఎవరు వచ్చారు? అన్నయ్య బ్లూటూత్ ఆపేయలే, ఏడొస్తుంది వాడు. కోదాడ బస్ స్టాండ్కి వచ్చేసాము. ఏరా మావ ఎక్కడ పోయిండు? కనపడిందా?
అక్క ఆయన చూడు స్పెక్స్ పెట్టుకొని వస్తుండు. అక్క ఆయన చూస్తుండ్రు స్పెక్స్ పెట్టుకొని. కొత్తదా పెట్టుకొచ్చుద్దా? వా భలే ఉంది. మరి యశ్నాకి తీసుకొచ్చినావా? ఏది బ్యాగ్లో ఉందా? ఆగు తెస్తాను. యశ్నలు ఈ ఆర్కేట్ ఇష్టాల్లో మాట జరిగింది మన వాళ్ళైతే వాళ్ళ అమ్మ వాళ్ళ నుంచి అయితే వచ్చారనమాట. సో వాళ్ళు ఎర్లీ మార్నింగే బయలుదేరారు. 8:30 వరకు వచ్చారు. మేమే ఒక 15-20 మినిట్స్ రిసీవింగ్కి అయితే ఇంకా లేట్ వెళ్ళాం అనమాట. సో ఇంకా ప్యాకింగ్ దగ్గర కార్ ఆపేసి నేను ఒక పక్క ప్యాకింగ్ చేపిస్తూ ఉంటుండే. అన్నయ్య వెళ్ళి టిఫిన్ తీసుకొని వచ్చాడు. కార్లో కూర్చొని ఇద్దరు పిల్లల్ని కార్లో పెట్టుకొని వాళ్ళకి తినిపిస్తూ తను టిఫిన్ చేస్తున్నమాట. అన్నయ్య ఏమో వాళ్ళ స్వీట్స్ కారా అని చెప్పేసి అన్నయ్య వేరే దగ్గరికి అయితే వెళ్ళాడు. సో అలా తల ఒక పని చేస్తూ ఉన్నాము. ఒక 1.5 hour అలా ప్యాకింగ్ పట్టిందన్నమాట. అంతసేపు ఆ పిల్లల్ని పెట్టుకొని ఇంకా కార్లోనే ఉంది. ఇంకా మార్నింగ్ ఆ పనులు అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ కూడా కొంచెం ప్యాకింగ్లు ఉన్నాయి అండ్ చిన్న చిన్న షాపింగ్లు అని చెప్పేసి అన్నయ్య నేను తమ్ముడైతే వచ్చామన్నమాట. ఫుల్ గాలిదుమ్ము వస్తుంది. సో అలా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తానికి ఇంటికి వెళ్ళేసి ఇంకా నైట్ అయితే కూర్చున్నాం అనమాట. మొత్తం ప్యాకింగ్ చేద్దామని. ఈ బ్యాగ్లన్నీ ఈ ప్యాకింగ్లన్నీ ఇంట్లో పెట్టుకున్న ప్లేస్ సరిపోదు. అదేదో బయట మంచి చల్లటి గాలి వస్తుందని చెప్పేసి ఇంకా ఇంటి ముందు అయితే చాపేసుకొని అన్ని బయట వేసాం అనమాట. మొత్తం స్నాక్స్ అవే నాకు ఒక 45 kgs అయితే అవి ఉంటాయి. అన్నీ అయితే తెచ్చుకున్నాను అనమాట ఈసారి. సో లాస్ట్ టైం ఏమో అన్ని కొలతల ప్రకారం తెచ్చుకున్నా. ఈసారి ఫుల్ బ్యాగ్లోనే అని చెప్పేసి ఇంకా ఎక్కువ అయితే తెచ్చుకున్నాను. సో ఇంకా వెయింగ్ మిషన్ కూడా మిల్లో ఉంటుంది కదా, సో అది తీసుకొచ్చారనమాట నాన్న. సో అలా అన్నీ బయట పెట్టుకుని అయితే ఇంకా ప్యాకింగ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం. పిల్లల్ని పడుకోబెడదామని ట్రై చేస్తున్నాం కానీ వాళ్ళు ఎంతసేపటికి పడుకోవట్లేదన్నమాట. ఇంకా మొత్తానికి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. 3 పెద్ద బ్యాగ్లు అనుకున్నా. ఒక చిన్న బ్యాగ్లో వెయిట్ ఉన్నాయి పెడదాం అనుకున్నా కానీ అవి కూడా సరిపోయాలి. మొత్తం ఫుడ్ స్నాక్స్ అవి ఒక 30 kgs అవుతున్నాయి. సో ఇప్పుడు 4 పెద్ద బ్యాగులు అవుతున్నాయి అన్నమాట. నాకు 4 పెద్ద బ్యాగులు చేయాలి. నేను ఇద్దరు రెడీ సర్దుదామని చెప్పేసి కూర్చున్నారు. ఇవన్నీ ఫుడ్డే. ఇందులో కూడా వడియాలు పొళ్ళు కీల్స్ అన్ని పొళ్ళన్నీ ఒక దగ్గర పెట్టొద్దు కాబట్టి ఎంత ముందు సర్దినా కూడా ఇంకా లాస్ట్ డే వరకు అయితే సర్దడం అయితే ఉంటూనే ఉండమాట. సో అలా అందులోకి సర్దుతా ఉన్నాము. ఇద్దరికి వచ్చిన టైము అది ఇవ్వరు నాన్న, ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాను. ఆ టైంలో 11:30 ఏమో అవుతుందన్నమాట నైట్. పిల్లలు పడుకోమంటే అస్సలు పడుకోవట్లేదు. మా పాప అయితే మరి ఇంకా బ్యాగులు బయట పెట్టాం కదా నేను ఎక్కడ పోతాను అని. అండ్ ఆ బొమ్మలన్నీ ఉన్నాయి కదా ట్యాప్ కూడా తీసుకుపోయి అటు ఇటు వేస్తూ ఉందన్నమాట. మేము సర్దడం తీయడం సరిపోతుంది. మా అల్లుడు గారు కూడా కింద పడుకోమంటే పడుకోను, వాళ్ళ అమ్మ ఉంటేనే పడుకుంటా అని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మని తీసుకుపోయాడనమాట. సో పడుకోబెట్టడానికి తను వెళ్ళింది. నేను ఒక 7 kgs బ్యాగ్ అయితే తీసుకొని రాలేదు. తర్వాత ఇంకా ఒక దాంట్లో ఒక 4 kgs అనమాట. అంటే అదేంటంటే బ్యాగ్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది, అందువల్ల కొంచెం తక్కువ వెయిట్ అయితే పట్టింది. అప్పటికి చాలా ఫుల్గా అయితే పెట్టేసినాము దాంట్లో. ఇంకా మా అమ్మ చింతపండు అని అవని ఇవన్నీ పెడతా అంటుంది. ఇంకా ఏం వద్దుతుంది నా వల్లగా సర్దడం అని వదిలేసాము. పిన్ని చెల్లి కూడా వచ్చారనమాట. సో ఇంతమంది చదువుతూనే ఒక కొలిక్ వచ్చింది. ఇంకా మా అమ్మని అయితే ఆ పెన్ను దేపు, ఆ ప్యాకెట్లు దేపు, ఈ ప్యాకెట్లు దేపు అని తిప్పుతానే ఉన్నాము, తిరుగుతానే ఉంది. ఇంకా మేము చదువుతానే ఉన్నాము. ఒక్కొక్క బ్యాగ్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. కంప్లీట్ అయింది. వెయిట్ రాసేసి అయితే పక్కన పడేస్తున్నాము. అంటే కొన్ని పచ్చళ్ళు కొన్ని దాంట్లో తర్వాత స్నాక్స్ అలా అన్నీ సెగ్రిగేట్ చేయాలి కాబట్టి అలా సపరేట్ చేసుకుంటూ పెట్టుకుంటూ వస్తున్నాం అనమాట. వచ్చేటప్పుడు సర్దాలు అప్పుడు 2 తీసుకుని అలా తీసుకుంటావా? వీడియోగ్రాఫర్ మనమే. అందరికీ నిద్రలు అయితే వస్తున్నాయి ఫుల్గా. ఇంకా మా అన్నయ్యని అయితే డే అంతా తిరిగేసి వచ్చినాం, ఫుల్ అలసిపోయినాము. ఇంకా మా అమ్మ ఆ టైంలో ఏమన్నా అడిగితే పాప మా అమ్మకి తిట్లు పడుతున్నాయి. ఎందుకంటే నాకు పక్క ఓపిక లేదు, ఆ కోపం అనేది మా అమ్మ మీదనే తీరుస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ మా అమ్మకి తిట్లు పడుతూనే ఉన్నాయి. క్రేయన్స్ దొరకలే నాకు. ఇది పెన్సిల్ ఒక్కడ కూడా లేవా బయట దానికి డ్రాయింగ్ చేసింది.
బో చివు వస్తుండు. ఎన్ని బాగా ఎన్ని ఎరగొట్టి పారేసారా యాడేసారు మరి అది చాప్ మీద ఖాళీ అవుతూ ఉంటే కొంచెం కొంచెం అందరూ గాలి పీల్చుకుంటున్నారనమాట. లేదంటే అందరికి బుర్ర పాడైపోతుంది, నిద్రలో వస్తుంటే ఓపిక లేవు. ఇంకా మా తమ్ముడేమో పైకి కిందికి తిరుగుతూ ఉన్నాడు అనమాట. కొంచెంసేపు పిల్లల్ని చూసుకోవడం, తర్వాత పైకి వెళ్ళి కొంచెంసేపు తిరిగి రావడం. వాడికి నిద్ర రావట్లే కానీ ఇంకా వాడు కొంచెం బాధలో ఉండే ఆ టైంలో. ఇంట్లో మా కుక్క ఉంటుంది కదా, సో అదైతే చనిపోయిందన్నమాట. సో వాడు కొంచెం బాధలో ఉండి ఎక్కువ ఇన్వాల్వ్ కాలేకపోయిండు. సో ఇంకా మొత్తానికి 23 కేజీలో ఒక 7 కేజీల బ్యాగ్ అయితే సర్దేసినాము. ఇంకో డైపర్ బ్యాగ్ సెట్ చేసినాము. ఒక 7 కేజీల బ్యాగ్ అయితే ఇంకా వదిలేసినాం అనమాట ఇంట్లోనే. ఇంకా అత్తయ్య దగ్గర నుంచి బూరెలు వస్తాయి అనమాట. సో ఆ బూరెలకి ఒక 2 కేజీస్ ప్లేస్ ఉంచినాం. అవి వచ్చేసేమో 1.5 కేజీ అయితే అయిందనమాట. ఇంకా మ్యాంగో జ్యూస్ అవన్నిటికీ ప్లేస్ ఉంచేసి అయితే ఇంకా ఫైనల్గా అన్ని వెయిట్ చెక్ చేసి అయితే పక్కన పెట్టేసాం. ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించేసి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.